ఆ హ్యాండ్ తో నాన్న. శుక్లావరదరం విష్ణు చెప్పు. దండం పెట్టుకోవాలి దక్షిత్. నమశివాయకి దండం పెట్టుకోవాలి. పెట్టుకో. స్వామి నేను మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఎవరిని కొట్టకూడదు, అందరినీ కొట్టకూడదు, స్ట్రాంగ్ అవ్వాలి, మంచిగా బువ్వ తినాలి, హెల్దీగా ఉండాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ టు బర్త్డే వ్లాగ్ పార్ట్ 2. సో మీరు ముందు చూసినట్టుగా ముందు రోజు చూపించాను కదా ప్రిపరేషన్స్ అండ్ అవన్నీ. సో శారీ వేసుకున్నాక ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ చేసుకోవడం వల్ల వాడు కిండర్ గార్డెన్కి వెళ్ళిపోయాడు కదా. అండ్ బర్త్డే రోజు తప్పకుండా పూజ చేసుకోవడం ఇవంతా మ్యాండేటరీ థింగ్స్ అనమాట. అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే చేసుకోవాలి. అండ్ స్లోగా ఇంకా 7:30 ఆ టైంకి ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయ్యారు. మా హస్బెండ్కి ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో తను కొంచెం లేట్గా వచ్చారు. 6:30 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఈ లోపు నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యాను. ఇంకా ఫైనల్లీ ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి మాకు పూజ చేసుకుని ఇవి మాత్రమే కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇంకా డెకరేషన్ అవి ఇంక వాళ్ళు వచ్చాయి చేశాను. నేను బయట వాళ్ళని ఎక్కువ ఎవరిని పిలవలేదు. జస్ట్ మేము రెగ్యులర్గా కలిసి ఒక 4 ఫ్యామిలీస్ వరకు చేసుకున్నాం అంతే. అండ్ ఆ రోజు ఉన్న టెన్షన్కి పొద్దునుంచి ఉన్న హడావుడికి నేను బయట నుంచి కొన్ని తీసుకొచ్చినవి కూడా కొన్ని మర్చిపోయాను అనమాట డెకరేషన్లో పెట్టడం. అండ్ స్పెసిఫిక్గా ఇదే మ్యాండేటరీగా అలా ఏమీ అనుకోలేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసాం ఈ ఇయర్. క్రిస్మస్ ట్రీ ఒకటే పాపం అడిగాడు కానీ అదొకటి పెట్టలేదు. ఎందుకంటే మేము ఫ్యూ డేస్లో షిఫ్ట్ అయిపోతాం. అదంతా అరేంజ్ చేసుకుని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోనే ఉండట్లేదు. ఆ నెక్స్ట్ డే నుంచి మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ లేదు కాబట్టి కంప్లీట్గా ఇంటి పనుల్లో ఎవ్రీడే అసలు ఇంట్లో ఓన్లీ నైట్ పడుకోవడానికి ఫ్యూ అవర్స్ ఉంటున్నాం అంతే. అసలు ఉండట్లేదు అనమాట. అండ్ నాకు బెలూన్ ఫోబియా ఉంటుంది. ఏ డెకరేషన్ అయినా హెల్ప్ చేయగలుగుతాను కానీ బెలూన్ డెకరేషన్ని అసలు చేయలేను. అది పగిలితే నాకు ఒకలాగా గుండె చాలాసేపు అదిరిపోదు అనమాట. నాకు కొంచెం భయం చెప్పాలంటే. సో ఇంకున్న వాళ్ళందరూ తల వేసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు. నా శారీ డీటెయిల్స్ అయితే నేను ముందు వ్లాగ్లో షేర్ చేశానండి. పార్ట్ 1లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అషిక్ కూడా కొత్త ఫ్రాక్ వేశాను. ఇది కృత్విక్ ఫ్యాషన్స్లో అషి ఫస్ట్ బర్త్డే కానీ చేయించాను అనమాట. సో మార్నింగ్ అలా వేద్దామని అప్పటి నుంచి ఇప్పటికి వేసాను ఆ ఫ్రాక్. అషి సేమ్ సైజులో ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి. సో ఫైనల్లీ ఈరోజు వేశాను. అండ్ అనుష కేక్ చేసి తీసుకొచ్చింది యాజ్ యూజువల్. సో సింపుల్గా చేసేయమని చెప్పాను అనమాట, మా వర్కే కదా అని. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అన్నీ రెడీ చేస్తుంది అనమాట. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంట్లో ఒక లైట్ పోయిందనమాట. సో ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పాను కదా. ఇంకా అది ఓనర్ కూడా రిపేర్ చేయించలేదు. మేము అసలు ఖాళీ లేక చేయలేదు. దానివల్ల లైటింగ్ కొంచెం తక్కువైంది. బట్ స్టిల్ ఎవరు ఎలా ఉన్నా ఏం జరిగినా జరగకపోయినా దక్షిత్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ రోజంతా కంప్లీట్గా హ్యాపీ ఉన్నాడు. వాడి సెలబ్రేషన్స్ వాడికి అంతా తెలిసిందనమాట. సో వాడి హ్యాపీనెస్ చూసి మాకు ఆ డే కంప్లీట్ అయింది నిజంగానే. వాడు పుట్టాక ఇదే ఫస్ట్ ఇయర్ అంత ఎంజాయ్ చేయడం, అన్నీ తెలుసుకొని నైట్ పడుకునే వరకు చెప్తానే ఉన్నాడు. నెక్స్ట్ డే కూడా థ్యాంక్ యూ అమ్మా, నేను బాగా ఎంజాయ్ చేసాను అని అడితే ఎస్ అది ఇది అని చెప్పి చాలా బాగా అనిపించింది. అండ్ వాడి డ్రెస్ కూడా క్యూట్గా అనిపించింది. సో ఫైనల్లీ డెకార్ చేశాక ఇంక లైటింగ్ పక్కకి కొంచెం మూవ్ చేసి ఇంకా అలా సెటప్ చేసాము. నాన్న సరిగ్గా నుంచో, నాన్న చూడాలి సరిగ్గా నుంచో. కేక్ పడిపోయింది చూడు, చెల్లి చూడు హ్యాపీ బర్త్డే చెప్తుంది మీకు. ఓకే కట్ చేద్దామా? స్మైల్ అషియమ్మా, దాక్షి ఇలా చేయడం.
హ్యాపీ బర్త్డే Happy birthday, dear Dakshit. Happy birthday to you. చెల్లికి పెట్టు కిటమ్మ కంటిన్యూ చేస్తా ఉండు. చాలు చెల్లికి చిన్న ముక్క పెట్టు చెల్లికి పెట్టు. అండ్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఎదిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ మదర్కి అదే ఫీలింగ్ ఉంటుంది కదా. ఎవ్రీ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఏంటి అప్పుడే ఇన్ని ఇయర్స్ వచ్చేసాయా అని. సో దక్షిత్ని చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. ఎవ్రీ బర్త్డేకి అనుకుంటూ ఉంటాను అప్పుడే 4 years అయిపోయా అని. సో పుట్టినప్పుడు ఏదైతే ఉందో వీడియో చూసుకుంటాను, ఎంత చిన్నగా ఉన్నాడు, అప్పుడే ఇన్ని ఇయర్స్ అయిపోయా అని. 4 కంప్లీట్ అయ్యి 5th year వచ్చిందనమాట. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళలో జరిగే చేంజెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఆ స్పెసిఫిక్ డే చాలా అనిపిస్తాయి. నేను మార్నింగ్ కుకింగ్ చేస్తున్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అసలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చిన చేంజెస్ ఏంటి, సో ఎలా జరిగాయి ఏంటి అనేసి. దక్షిత్ ఫస్ట్ బర్త్డేకి మాకు బాగా గుర్తు. అషీకి ఎలా చేయలేకపోయామో, దక్షిత్ ఫస్ట్ బర్త్డే అప్పుడు నాకు మా హస్బెండ్కి కరోనా అనమాట. జర్మనీలోనే ఉన్నాము. ఆ కారణంగా అది కొంచెం లేట్లో చేసాము. అండ్ తర్వాత ఇండియాలో జరిగింది. బట్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మా ఫాదర్ హాస్పిటల్లో ఉండడం, అప్పుడే 1 year అయిపోయింది. జస్ట్ ఆ మూమెంట్స్ అన్నీ ఆలోచిస్తూ ఈ ఇయర్ స్కిప్ చేసి ఉంటే చాలా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం అనిపించింది ఉన్న బిజీ స్కెడ్యూల్లో. బట్ వాడు ఆనందం అయితే అంతా ఇంత కాదు, చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. చేయకపోతే నిజంగానే ఇదంతా మిస్ అయ్యి ఉండేవాళ్ళమేమో అనిపించింది. అండ్ యా కేక్ కటింగ్ అదంతా కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ నేను కుక్ చేసినవి అయితే సలాడ్ చేశాను, అండ్ పన్నీర్ కర్రీ, చపాతీ, రైతా, ఎగ్ ఫ్రై అండ్ పఫ్ చూపించాను కదా నిన్న వ్లాగ్లో. సో అది గులాబ్ జామున్, వెజ్ పులావ్ అండ్ దమ్ బిర్యానీ ఒక 2 bowls చేశాను. సో యా మోస్ట్లీ అంతే చేశాను, కనిపించినవన్నీ అవే. అండ్ ఎస్ ఇంక అందరం కలిసి ఒకసారి కూర్చున్నాం అనమాట. అరౌండ్ 9 అయిపోయింది డిన్నర్ స్టార్ట్ చేసేటప్పటికి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కలిసి పిల్లలకి పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి మేము కూడా కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. అప్పటికి ఇంకా 9 అయిపోయింది అనమాట. హాయ్, సో ఫైనల్లీ బర్త్డే అయితే కంప్లీట్ అయింది. సెలబ్రేషన్స్ అందరూ వెళ్ళారు. టైం అయితే ఇప్పుడు 11:45 అవుతుంది అనమాట. మా వాళ్ళు మధ్యాహ్నం ఈవినింగ్ అలా పడుకోబెట్టాను. నైట్లో ఎలానో లేట్ అవుద్దని. యూజువల్లీ దక్షిత్ 7:30కి పడుకుని పోతాడు. ఆ పడుకోబెట్టిన పాపానికి 11కి ఇప్పుడు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ ఏమంటారు సెట్ చేపిస్తున్నారు ఇద్దరు కలిసి. అషీలా చూడు, ఏంటి ఓపెన్ చేయాలి? నీ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? ఇది ఓపెన్ చేయాలా? ఏంటిది? ఇలా చూడు, ఇలా చూసి చెప్పు ఏంటది. అలా అంటదా? ఎవరిచ్చేది ఇది? ఇటు నుంచి ప్రశ్న ఆంటీ ఇచ్చిందా? ఎవరికి ఇచ్చింది ప్రశ్న ఆంటీ? ఎవరికి ఇచ్చింది? దక్షిత్ కా. మరి నీకెందుకు? పుస్తక్ ఎవరిది బర్త్డే? అషిమా, అషిమా టూ. సరే ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దామా? వ్లాగ్ ఎండ్ చేసేద్దామా? యా, గుడ్ నైట్ చెప్పు అందరికి. ఇదిగో మొన్న గుడ్ మార్నింగ్ చెప్పావంట. అందరూ ఎలా ఉన్నావు అని అడిగావు కదా, అందరూ చాలా బాగున్నానని చెప్పారు. ఇలా చూడు, ఇలా చూడు, చెప్పు మరి. తిన్నారా అడుగు అందరినీ. తిన్నారా? బజ్జున్నారా? సరే బజ్జోండి. చెల్లి వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెల్లి? అక్కడికి వస్తావా? సరే గుడ్ నైట్ చెప్పు.
బాయ్ బాయ్. ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు. సరే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మేము అన్నీ సెట్ చేసుకొని ఇంకా రేపటి నుంచి అఫీషియల్గా మా హస్బెండ్కి Jan 1st వీక్ వరకు లీవ్స్ పెట్టుకున్నారు. ఇంకా ఫుల్ ఆన్ ఇంటి పనులు ఓపెన్ చేస్తా ఆగు. సో ఫుల్ ఆన్ ఇంటి పనులు, ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తా. అండ్ రేపు వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. బాయ్.